మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ వైపు తెచ్చుకునేందుకు హస్తం పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. తమ పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన్ను కలిసి ఆహ్వానించారు. ఇక తాజాగా తుమ్మలను ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు. దీంతో తుమ్మల ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ వైపు తెచ్చుకునేందుకు హస్తం పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. తమ పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆయన కలిసి ఆహ్వానించారు. ఇక తాజాగా తుమ్మల్లో ఆయన నివాసంలోనే భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దీంతో తుమ్మల ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా మారింది వాతావరణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తి ఉన్న తుమ్మలను వరుసగా కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. పొంగులేటి రేవంత్ రెడ్డి తర్వాత తాజాగా భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ భేటీతో అక్కడ అభిమానులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. తను కాంగ్రెస్ వైపు వస్తారా రాదనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కుతా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు దూరంగా శత్రువుగా భావించినటువంటి వ్యక్తులందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడం, ఈరోజు దమ్మపేట మండలం దండగలపల్లి గ్రామంలో తుమ్మల గ్రామానికి స్వయంగా భట్టి విక్రమార్క వెళ్లి కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం పట్ల ఇప్పుడు సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు తుమ్మల, భట్టి ఇప్పటి వరకు విరోధులుగా వివిధ రకాల పార్టీల్లో బాధ్యతలు వహించి ఈరోజు తుమ్మల భట్టి కలయిక కూడా ఒక చర్చనీయాంశం మారుతా ఉంది. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత సిఎల్పి భట్టి విక్రమార్క కలవడం, ఇవన్నీ కూడా రాజకీయంగా రానున్నటువంటి కాలంలో కీలక పరిణామాలు చూసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరోపక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావును ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్చలు కోవాలనేటువంటి అంశం గురించి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కార్యకర్తలకి ఇంటర్నల్ గా చర్చిస్తా ఉన్నారు. అది త్వరలోనే, అంటే దాదాపు సెప్టెంబర్ 6వ తారీఖున సోనియా గాంధీ సమక్షంలో లేదా రాహుల్ గాంధీ సమక్షంలో హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ కాంగ్రెస్ లో చేరి రానున్నటువంటి రాజకీయ వ్యూహకర్తగా మారాలనేటువంటి కాన్సెప్ట్ తో కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రాజశేఖర్, ప్రధానంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేయడం కోసం, ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే దాదాపుగా ఆయన కేసీఆర్ కంటే కూడా ముందు నుంచి ఉన్నటువంటి నేతగా గుర్తింపు ఉంది, చాలా సీనియర్ నేత. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి కలుస్తున్నారు. అటువైపు పొంగులేటి కానీ, రేవంత్ రెడ్డి కానీ, భట్టి విక్రమార్క కానీ. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ కూడా ఖచ్చితంగా ఒక కీలకమైన నేత వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఖమ్మం పాలిటిక్స్ అని కూడా పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నుంచి ఆయన పార్లమెంట్ టికెట్ కూడా ఆశిస్తున్నారు. అంటే దాదాపుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఖరారైపోయింది అనుకోవచ్చు మనం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పాలేరు నియోజకవర్గం సంబంధించినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఒకప్పుడు నీటి కరువు కొరత ఉండేది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయిన తర్వాత సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు. గత 2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా తుమ్మల నాగేశ్వర భక్తరామదాస్ ప్రాజెక్టు, అట్లాగే సీతారాం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాం, ఇవన్నీ కూడా చేసి
పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి ఆ కార్యాన్ని పూర్తి చేయాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్, ఖమ్మం టికెట్, 2 టికెట్లలో ఏదో ఒక టికెట్ ఖచ్చితంగా పోటీ చేస్తున్నారని కూడా ఇప్పుడే వర్గాలు చర్చ కొనసాగిస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మరింత రేసులోకి వెళ్ళి రానున్నటువంటి కాలంలో కారు పార్టీకి ధీటైనటువంటి జవాబు ఇచ్చే అవకాశం కనబడుతోంది రాజశేఖర్. అదే నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అనుచరుల గణం కాంగ్రెస్ లో చేరాలి అని చెప్పేసి ఒత్తిడి ఇస్తున్న నేపథ్యంలో తుమ్మల మాత్రం చాలా సైలెంట్ గా నవ్వుతూ కాంగ్రెస్ శ్రేణులు ఎవరు వచ్చినా సరే, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు వచ్చినా, ఇతర రాజకీయ పార్టీల శ్రేణులు ఎవరు వచ్చినా సరే చాలా నవ్వుతూ సమాధానం చెప్తూ త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్తా ఉన్నాడు. అఫీషియల్ గా అంటే సెప్టెంబర్ 6వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ప్రధానంగా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి ఆయన స్వతహంగా ప్రకటించేటువంటి ప్రకటన మీద చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. దాదాపు వీళ్ళందరూ కలయిక చూస్తా ఉంటే జిల్లా వ్యాప్తంగా కూడా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరినట్లుగానే దాదాపుగా సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది రాజశేఖర్. ఒకటి ఫైనల్గా అంటే దాదాపుగా మీరు అన్నట్టు ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాయిన్ అవ్వడం అనేది. కానీ ఇక్కడ కేవలం అభ్యర్థులు అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలి తను అనేది ఒకటి కొంచెం సందిగ్ధంలో ఉంది. అంటే వైపు షర్మిల అంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి కూతురుగా వస్తున్నటువంటి పరిస్థితి, ఆమెను కూడా ఆహ్వానించారు. సో ఈ నేపథ్యంలో మాత్రమే అక్కడ చిన్న చిన్న ఒప్పందాలు కుదురుకుంటున్నాయి. దాని తర్వాత క్లియర్గా ఒక మ్యాండేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆయన చేరబోతున్నారని కూడా సమాచారం ఉంటుంది. మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? రాజశేఖర్, పాలేరు నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని తుమ్మల తీవ్ర స్థాయిలో పట్టుబట్టినట్లుగా తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పొంగులేరు శ్రీనివాసరెడ్డిని పాలేరు నుంచి పోటీ చేయించాలని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ అజయ్ కుమార్ని ఢీకొనగా శక్తి తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రమే ఉందని చెప్పేసి గుర్తించి తుమ్మలని ఖమ్మం నుంచి పోటీ చేయించి పాలేరు నుంచి పొంగులేరు శ్రీనివాసరెడ్డి నుంచి పోటీ చేయించాలని చెప్పి యోచిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో షర్మిలకు సంబంధించి పాలేరు టికెట్ కావాలని చెప్పేసి గట్టి పట్టుబడుతున్న నేపథ్యంలో షర్మిలకి ఖమ్మం ఎంపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా కొద్ది ఊహాగానాలు అయితే ఖమ్మం జిల్లాలో కొనసాగుతా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో రానున్నటువంటి రాజకీయాల్లో ప్రధానంగా కొత్తగూడానికి సంబంధించి జలగ వెంకట్రావు, ఇటు ఖమ్మంకి సంబంధించి పొంగులేటి లేదా తుమ్మల నాగేశ్వరరావు, అటు పాలేరుకి సంబంధించి ఇద్దరిట్లో ఎవరు పోటీ చేసినా సరే రానున్నటువంటి కాలంలో ధీటైనటువంటి జవాబు ఇంత శక్తివంతమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్యాండిడేట్ ని ఎదుర్కొనే శక్తి కేవలం తుమ్మలకి అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగ వెంకట్రావుకు ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇదే కనుక రేపు భవిష్యత్తులో నిర్ణయం జరిగితే రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి తిరుగులేదని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.